బాగా తెలుసు అనుకుంటాను. ఈ 108 అని ఒక నంబర్ మనం డైల్ చేసి ఏదైనా ఎమర్జెన్సీ ఇక్కడ ఎవరైనా పేషెంట్ ఉన్నారు మీరు తొందరగా రావాలని చెప్తే అంబులెన్స్ లో వచ్చి వాళ్ళని హాస్పిటల్ చేపించి ప్రాణాపాయ స్థితి నుంచి వాళ్ళని కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయని ఇప్పుడే మాకు అడిగా చెప్పారు. చాలా సంతోషం. మీ గ్రామస్తులంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 108 సేవలను సక్రమంగా వినియోగించుకుంటున్నారని తెలుసుకుని చాలా సంతోషపడ్డాను. అలాగే ఇప్పుడు కొత్తగా 104 సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఇంటింటికి వచ్చి అంటే ఊరికి వచ్చి వైద్యం చేసిపోయి ఆ ఊర్లోనే ఉన్న కొన్ని వీధుల్లో ఉచితంగా మందులు ఇవ్వడమే కాక ఉచిత వైద్యం కూడా చేస్తూ ప్రజల ఆరోగ్య భద్రత మా పైన ఉంచండి, మీరు సంతోషంగా జీవించండి అని చెప్తున్న మన వైఎస్ ముఖ్యమంత్రి గారు. అలాగే గత 5 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు బిల్లు పెంచలేదు. మరో వచ్చే 5 ఏళ్ళు కరెంటు బిల్లు పెంచేది లేనే లేదు అని కరాఖండిగా చెప్పేసి ప్రకటించేశారు. మళ్ళీ రైతులందరికీ మాట ఇచ్చిన ప్రకారం ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ గాని ఇలా చెప్పిన ప్రతి పనిని చేసే రాజకీయ నాయకులు మనకి ఎక్కడ దొరకరు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినవి చెప్పనివి కూడా అన్ని మంచి పనులు చేసి చూపిస్తున్నారు. నేను యువకుని ఇప్పుడే నేను ఇంకా జస్ట్ లా కోర్స్ చదివాను. మన సీఎం గారు చేస్తున్న అభివృద్ధిని చూసి నేను ప్రేరేపణ నేను కూడా ఉత్తేజితున్నాయి. వాళ్ళ దారిలోనే వాళ్ళు రాష్ట్రం మొత్తం సేవ చేస్తున్నారు. కనీసం నేను నా నియోజకవర్గానికన్నా సేవ చేయాలన్న తలంపుతో ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా గత 12 సంవత్సరాలుగా ఉన్న నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక 15 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారిని కలిసి ఈసారి కాంగ్రెస్ పార్టీ బరిలో ఎమ్మెల్యే టికెట్ బరిలో నేను కూడా ఉంటాను, నేను కూడా ప్రజాసేవ చేయగలుగుతున్నాను, నన్ను కూడా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు ప్రకటిస్తే ఖచ్చితంగా నా నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకుంటారు, వారికి సేవ చేసే భాగ్యం నాకు కల్పిస్తారు అని అభ్యర్థించాను. రాజశేఖర రెడ్డి గారు మనం ప్రవేశపెట్టిన పథకాలన్నింటి గురించి వివరిస్తూ మీరు పల్లె తిరగండి, ప్రతి ప్రజలకు మనం అందిస్తున్న ఫలాలు అందుతున్నా లేదా తెలుసుకోండి అని చెప్పారు. వారి ఆదేశాల మేరకు మరియు మిమ్మల్ని అందరినీ ఒకసారి కలిసి మీ విషయం తెలుసుకుని ఏమైనా లోపాలు జరుగుతుంటే వాటిని తీస్తే స్థానిక అధికారులతో కానీ ఇలాంటి స్థానిక నాయకులతో కానీ చర్చించి మీకందరికీ అవసరమైన సేవల్ని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించి ఏదైనా సమస్య ఉంది మీ అందరికీ ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత ఎక్కువ మంచి చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. చాలా సంతోషం. ఇంతకుముందు ఎక్కడైనా రైతులకు కరెంటు బిల్లు కట్టకపోతే వాళ్ళ మీద కేసులు బనాయించిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అప్పు తీసుకుని డబ్బులు కట్టుకుంటూ కూడా వాటి రుణాన్ని మాఫీ చేసినారు, కరెంటు బిల్లు కూడా మాఫీ చేసినారు. మళ్ళా పంటలకు ఏదైనా ప్రాబ్లం అయితే వాటికి పంటల బీమా కూడా చేయించి వాటికి కూడా డబ్బు వచ్చేటట్టు రైతులు నష్టపోకుండా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ రైతు రాజు అని ఈరోజు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం రైతు రాజు అని నిలబెట్టి చేసేలాగా మన వైఎస్ గారు కాంగ్రెస్ చేస్తున్నారు.